హాయ్ హలో వెల్కమ్ టు ప్రియా నవి. హాయ్ అండి, ఈరోజు నేను మీకు బియ్య పిండితో స్నాక్స్ అనేది చూపిస్తున్నానండి. 3 కప్స్ బియ్య పిండి తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వామ్ తీసుకొని పిండిలో బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడినట్టు కొంచెం ఉప్పు వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మీకు ఈ మూమెంట్లో కావాలంటే కొంచెం కారపొడి, కొంచెం పసుపొడి వేసుకొని మిక్స్ చేసుకున్నా ఓకే అండి. పిల్లలు తింటారు కాబట్టి ఎక్కువ కారం ఉండకూడదని నేను ఈ విధంగా చేస్తున్నాను. మీరు లేదు కారం తినచ్చు అనుకుంటే కారపొడి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు నాకు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా పిండిని నీళ్ళు జీలకరించుకొని బాగా ముద్ద చేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ పెనం తీసుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్నాను. ఆయిల్ బాగా కాగాక అంతలో కాగేలోపు ఒక చపాతీ కర్ర తీసుకొని ఒక చిన్న ముద్ద తీసుకొని ఈ విధంగా చపాతీలాగా రుద్దుకొని బాక్సులు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకొని తర్వాత ఒక్కొక్కటి తీసుకొని ఈ విధంగా కాగిన నూనెలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. నూనె సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటే లోపల వరకు స్నాక్స్ అనేవి లోపల వరకు మనకు బాగా కాలుతాయండి. ఈ మందంలో కట్ చేసుకోవాలి. మనం ఏ స్నాక్స్ చేసుకున్నా సిమ్లో పెట్టి చేసుకున్నామంటే ఆ స్నాక్స్ అనేది లోపల వరకు బాగా కాలుతాయి, టేస్ట్గా ఉంటాయండి. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ తినచ్చండి. ఎందుకంటే ఇందులో మనం వాము వేస్తున్నాం కాబట్టి జీర్ణం బాగా అవుతుంది. ఎవరికి జీర్ణం కాదు అనేసి ఏమీ ఉండదండి, ఎవరైనా తినచ్చు. కాకపోతే వాము వేసాం కాబట్టి జీర్ణం సమస్యలు కూడా ఏమీ అనిపించవండి. అయ్యో బీపిన్ స్నాక్స్ జీర్ణం అవ్వవు కదా, ఎట్లా తినచ్చా తినకూడదా అని ఏం ఆలోచించినది అవుతుంది. థ్యాంక్ యూ ఆల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.